అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి అన్న బిల్లుకు ఉభయ సభల్లోనూ ఆమోదం తెలిపారు. దాంతోపాటుగా గెజిట్ కోసం రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీరు అమరావతి పెట్టుకోండి, లేకపోతే మావిగన్ అని పెట్టుకున్నా మాకేం పర్వాలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఆ యొక్క బిల్లుకు గురించి చలసాని శ్రీనివాస్ గారు ఏమనుకుంటున్నారు? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి చలసాని గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం చలసాని గారు. నమస్కారం, అందరికి నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అన్న దానికి ఆ బిల్లును 2 సభలు కూడా ఆమోదించాయి. గెజెట్ కోసం రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో చూస్తే ట్రోల్స్ అవ్వచ్చు. ఒకవైపు అమరావతి, దాంతోపాటుగా ప్రభుత్వం నుంచి అమరావతి ప్రజలందరూ అక్కడ ఆనందోత్సవాలతో ఉంటే కొంతమంది మాత్రం ట్రోల్ చేస్తున్నారు ఈ విషయాన్ని. నిజంగా ఈ యొక్క బిల్లు పాస్ అవ్వటాన్ని, దాంతోపాటుగా జగన్ గారు అన్న మావిగన్ మాటల మీద మీ స్పందన ఏంటి? మొట్టమొదటిగా బిల్లు పాస్ అయిన దానికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. మద్దతు ఇచ్చిన ఈ దేశంలో 16 ముఖ్యమైన రాజకీయ పార్టీలకి, ఎక్కడ అకాలీదళ్ కౌరు గారు, ఎక్కడ తృణమూల్ కాంగ్రెస్, ఏ విధంగానూ కూడా బీజేపీతో పొత్తు లేని పార్టీలు అయ్యి, అంటే అది బయటకు వచ్చేసి వ్యతిరేకంగా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ అయితే డెడ్ ఫైట్, చాలా డూ ఆర్ డై బ్యాటిల్ చేస్తుంది తృణమూల్ కాంగ్రెస్. అలాగే శివసేన గ్రూపులు, అటు ఆళ్ళు వీళ్ళు కొట్టుకు చచ్చిపోయే శివసేన గ్రూపులు కానీ, ఎన్సీపీ కానీ, డిఎంకే అన్నట్టు ఏ పార్టీ అన్నా సరే ఈ విధంగా మద్దతు పలకటం అనేది, ఈవెన్ బీఆర్ఎస్ కూడా, భారత రాష్ట్ర సమితి కూడా సరే వాళ్ళ కోరికలు వాళ్ళు అడిగారు, వేరే సంగతి. కానీ మేమైతే పూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నారు. ఈ దేశం మొత్తం మీద ఒకే ఒక పార్టీ వాకౌట్ చేసి వెళ్ళింది, అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేతలు. మేము వ్యతిరేకం, వాళ్ళు కూడా గవర్నీలు సన్నాయి నొక్కులు నొక్కుతా వ్యతిరేకం కాదు, కానీ ఈ రూపేణా కావాలి, రైతులకు న్యాయం చేద్దామని. రైతులకు న్యాయం చేద్దాం అనుకుని ఈ లిటిగేషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వెంటనే వాళ్ళ నాయకుడి గారు సమావేశం పెట్టి వాళ్ళు ఆశ్చర్యచికిత్సలు వాళ్ళకి చేసి ఉంటుంది. మీరంతా ఆశ్చర్యపోయి వాళ్ళే కింద పడిపోయి ఉంటారు అక్కడ ఢిల్లీలో. ఒక్కొక్కళ్ళు మళ్ళీ వెంటనే మంచినీళ్ళ బాటిల్ ఇచ్చి ఉంటారు అందరికి. ఇప్పుడు నేను మాట్లాడకూడదు, ఎందుకంటే మహిళలు ఉంటారు, మిగతా చోట్ల ట్రోలింగ్ చాలా భయంకరంగా జరుగుతుంది. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడాలి కదా. ఎందుకంటే పులివెందుల నుంచి మొదలు పెట్టుకుని, దెందులూరు నుంచి మొదలు పెట్టుకుని ఒంగోలు దాకా, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం, అన్ని పేర్లు కలిపేసి కూడా ట్రోలింగ్ జరుగుతుంది. అవును, చాలా చూడలేము, వినలేము కూడా. పాపం అవి పాపం క్షమించుగాక. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినదంటే 2-3 వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. పీపుల్ ఆర్ ఒమిటింగ్ దట్. ఓకే, ఈజ్ ఫిట్టింగ్ ఎగెనిస్ట్ ఒక 5-6 కాన్స్టిట్యున్సీస్ని, ఒక 1-2 కాన్స్టిట్యున్సీకి ఎగెనిస్ట్గా ఫిట్ చేస్తున్నారు. మచిలీపట్నం, పెడన, పెనమలూరు, విజయవాడలో 3 కాన్స్టిట్యున్సీస్ ఎన్నైనాయండి? 6 అయినాయి. మంగళగిరి, గుంటూరు 1, గుంటూరు 2, ఈ దాదాపు ఈ 7-8-9 కాన్స్టిట్యున్సీస్ ఎగెనిస్ట్ తాడికొండ అండ్ మంగళగిరిలో కొంత భాగాన్ని పెట్టారు. అందువల్ల మీరు ఆయన పూర్తిగా తీసేయడానికి వీల్లేదు. నేను చెప్తున్నాను, డెప్త్ బ్యాక్ సైడ్ అవును కదా, మన దగ్గర వస్తే బాగుంటుంది కదా ఇక్కడ అనే భావం ఒకటి డెవలప్ అవుతుంది. మచిలీపట్నం కూడా, అరే మంద కూడా అన్నది రాజ్యం చేసేసిండే మంద కూడా అనే భావన వెంటనే పేరు నాని గారు సపోర్ట్ చేస్తాం మాట్లాడారు. మీరు అంటే ఆ కోణం ఎందుకు చూడట్లేదు? ఇది ఒక కోణం చెప్తున్నాను నాణ్యానికి. మరో కోణం అనంతపురం శ్రీకాకుళం ఎవరైనా నవ్వుకుంటున్నారో అది మాట్లాడుకుందాం. రెండోది, ఆయన చెప్పింది వాస్తవం. నేను చెప్పిన దానికి అందరూ వ్యతిరేకిస్తూ ఉంటారు, తెలుసుకోలేని వాళ్ళు. ఇవాళ ఎందుకంటే అమరావతి కోసం ఎందుకని ఎంత కష్టపడ్డామో, అనేక దేశాలు తిరిగి మేము రిపోర్ట్ ఎలా ఇచ్చాము, అమరావతిని ఎలా గొప్పగా చేయాలనే విషయంపై మీకు తెలిసిన సిఆర్డీ అన్నారు, దేశంలో ఎవరు లేదని రిపోర్ట్ ఇలాగన్నారు. అనేక మంది నిపుణులతో కలిపి ఇచ్చాను నేను. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా సిఆర్డీ వాళ్ళందరికీ ఇచ్చాను నేను. 30 మంది ఇచ్చాం. ఆ అమరావతి యాత్రలో కూడా 3 జిల్లాల్లో పాల్గొన్నాను, నిలబడ్డాము. అమరావతిని బూతులు తిట్టి దరిద్రమైన నీచమైన వాళ్ళు మళ్ళీ అమరావతి అని దాన్ని ముసిగేసుకొచ్చి పెద్ద పెద్ద పదవులు తీసుకున్నారు. వాళ్ళ సంగతి నాకు ఎందుకు కానీ నేను మాట మార్చలేదు. మళ్ళీ చెప్తున్నాను, నా మాట ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా ఒకటే మాట ఉంది. ఎవడి రాజధాని అని దిక్కుమాలినోడు ఒకడు పుస్తకం రాస్తే, దిక్కుమాలిన ఆయన వాడు ఎందుకు అంటాను, ఎవరెవరు వెళ్ళారు, కర్నూలు వెళ్ళి ఇక్కడే నా రాజధాని, తొక్కలో ఇది రాజధాని కాదన్నది ఎవరో, విశాఖపట్నం వెళ్ళి అక్కడ రెచ్చగొట్టేసింది ఎవరో, ఇవన్నీ మిగతా వాళ్ళు ఎలా చూసారో చూసాం. వీఆర్ నాట్ లైక్ దట్. అమరావతి అనేది అద్భుతంగా అన్ని వర్గాలు నివాసం ఉండే రాజధాని కింద
హరిత రాజధాని కింద పారదర్శకంగా నిర్మాణం చేస్తూ గొప్పగా వర్ధిల్లుతూ అదే సమయంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనుకోతున్నా. ఆ మాటలో ఎలాంటి తేడా లేదు. ఎస్ఎండాస్ కార్పొరేషన్ మీద ఎందుకంటే పారదర్శకంగా చేయట్లేదంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా బీభత్సంగా ట్రోల్ చేశారు. నేను గవర్నీలో వడ్డే శోభనాథరావు గారి లాగా పుస్తకాన్ని అందులో చంద్రబాబు మోసగాడు, ఇది ఒక మోసపూర్తి నీచ నికృష్టాన్ని చెత్తా చెదాన్ని రాసిన ఒక మాజీ ఉన్నతాధికారి పేరు చెప్పడం కూడా అసహ్యంగా ఉంది నాకు. అందులో పాయింట్ పుస్తకాలని కాదు, అన్ని స్టడీ చేశారు కొంచెం చోట, కానీ ఆఖర ఆ విద్వేషంతో కనపడింది. అమరావతి మీద విద్వేషం భయంకరంగా వర్గ రాజధాని చాలా దుర్మార్గంగా చేస్తే దానికి వెళ్ళి మద్దతు పలికారు, దారుణంగా మద్దతు పలికారు దానికి. సరే వాళ్ళ గురించి మాట్లాడండి. అందుకని ఇవాళ అమరావతి అంటే మీకు క్లారిటీతో ఒక విషయం చెప్పాలంటే, చెప్పండి సార్. ఇవాళ కేంద్రంలో చేసిన చట్టం, పార్లమెంట్లో చేసిన చట్టాన్ని మద్దతు ఇస్తున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రాలన్నా తమ రాజధానిని వాళ్ళు నిర్ణయించుకుంటారు. కేంద్రానికి అర్హత లేదు. రిపీటింగ్ అగైన్ అండి నేను చెప్పింది. ఇవాళ నేను రాష్ట్రాల అధికారాలు కోల్పోవడానికి కూడా సిద్ధంగా లేవు. ఒకదాని కోసం రాష్ట్రాల అధికారాల కోసం నిరంతరం పోరాడుతున్నాం. రెండో విషయం ఏంటంటే, రేపొద్దున ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు 20 సీట్లు, ఆ పక్కన ఆయన ఫ్రెండ్కి ఇంకో 16 సీట్లు వచ్చినాయి అనుకోండి, 41 సీట్లు. వీళ్ళిద్దరూ ఒకటే అలేబలేలో ఉంటారు. ఢిల్లీ వెళ్ళి వాళ్ళు పోతే పోయేది మార్చి నేను మర్తిస్తాను కూడా అనే మెంటాలిటీ ఉన్నారు కదా. వాళ్ళు ఈ 41 సీట్లు రేపు గుమా వ్యాపారులు అదానీ గారు ఇంకో తమ్ముడు అధికారంలోకి వస్తాడు. ఇప్పుడు వాళ్ళ మనుషులే కదా ఉందని కాదా. అధికారంలోకి వచ్చిన తర్వాత నీ మద్దతు ఇస్తాను, నువ్వు మార్చేయమంటే వాళ్ళు ఒప్పుకుంటారు. ఇది సింపుల్ మెజారిటీలో సాగేది. మళ్ళీ ఇంకో అమెండ్మెంట్ అంటే 2/3 అలవాట్లేదు, అవసరం లేదు. ఆర్టికల్ 3 ప్రకారం లేదు ఇది. అందువలన రేపు పొద్దున్న అది కాదు, మేము పులివెందుల్లో అందులో పుల్లిలో తీసేసి వెందులనే దాంట్లో పెట్టుకుంటాం, లేదా వేంపల్లో పెట్టుకుంటాం అని చేసి అనుకోండి, అది వ్యాలిడ్ అవుతుంది. కానీ దీన్ని కోర్టులు కాపాడుతాయి. నేను పదే చెప్తాను, ఇంతకుముందు కూడా వీళ్ళు ఎవరో కాపాడలేదు. 3 రాజధాని మద్దతు ఇవ్వలేదా? బీజేపీకి సంబంధించిన మురళీధర్రావు గారు ఏం మాట్లాడారు, కృష్ణరెడ్డి గారు వాళ్ళు ఏదో బ్రిడ్జ్ నుంచి మాట్లాడారు. ఆ రోజు ఎందుకున్నారు? ఎంత హేళన చేసిన మహిళల్ని, అసలు ఎంత దారుణంగా ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసి చీరలు కట్టుకోవాలని చేసిన దుర్మార్గమైన నీచ నికృష్టంగా మాట్లాడింది ఉత్తర భారతీయ జనతా పార్టీ మనుషులు కాదండి. దొంగ నాటకాలు ఆడి ఉండొచ్చు. నేను చెప్తున్నాను ఎవరు మాట్లాడారు. ఇవాళ ఇదే జగన్ గారు అవసరమైతే రేపు పొద్దున వాళ్ళు మార్చుకోరా స్టాండు? సిద్ధాంతాలను తల్లి కూతుర్ని విడదీసేసిన, నందిపేట కృష్ణాపట్టికలను విడదీసిన, సిద్ధాంతాలను విడదీసిన వాళ్ళకి సిద్ధాంతాలు ఉంటాయా? ఎట్టి పరిస్థితులు తెలుగుదేశం ఎప్పుడు వేసేద్దామని చూస్తున్నారు, బీఆర్ఎస్ వేసేద్దామని చూస్తున్నారు, డిఎంకే, ఏడీఎంకే, జనతాదళ ఆఖరి నుండే సీట్లో వైకాపాని కూడా వేసేస్తారు. ముందు వాళ్ళు లేచిన తర్వాత మతం పేరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల నా ఉద్దేశం నేను క్లియర్ కట్గా చెప్తున్నాను, ఆ భ్రమం ఉండొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ వ్యాలిడ్. కానీ ఎక్కడ వ్యాలిడ్? ఇప్పుడు ఈ దఫా రాజధాని మార్చడం రాష్ట్రం చేతిలో అసెంబ్లీ ఇస్తే అవ్వదు, పార్లమెంట్కి వెళ్ళి అమెండ్ చేయాలి సింపుల్ మెజారిటీతో. అది కూడా చేయించవచ్చు. కానీ కోర్టులకి వాళ్ళు ఏం పెట్టాలి? వాళ్ళ దాంట్లో మీటింగ్లో మీకు ప్రతి అక్కడ రైతుకి భారత రాజ్యాంగం ప్రకారం, కాంట్రాక్ట్ రేట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు పెట్టి వాళ్ళు ఈ రాజధాని మార్చే సమస్య లేదు, మీకు ఇక్కడే చేస్తాను ప్రతిదీ కూడా అగ్రిమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. వాళ్ళ దగ్గర ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు తిరిగి వాళ్ళకి ఇవ్వాలి కదా. ప్రతి చోట కండిషన్ ఉండాలి. ఈ కండిషన్ మొన్న కూడా కాపాడింది కోర్టులు, కాపాడింది న్యాయస్థానానికి సాల్యూట్ చేయాలి. వీళ్ళెవరు? మోడీ గారు కాపాడారా? మోడీ గారు తెలియకుండా జరిగింది. చెవులో క్యాబేజీ పూలు పెట్టుకుని, క్యాలిఫర్ పూలు పెట్టుకుని డాన్సులు చేసే బ్యాచ్ని పక్కన పెట్టండి. ఆయన మా విశ్వగురు, దేశానికి ప్రపంచానికి విశ్వగురు అని చెప్పుకోనండి, నాకు అబ్జెక్షన్ లేదు. నేను అడుగుతా ఉన్నాను, ఎవరండి అంటే ఆయన తెలియకుండా చేశారు, ఆయన తెలియకుండా చంద్రబాబు అరెస్ట్ చేశారంటే ఏమన్నా భ్రమలో మనం బతుకుతున్నామా? నో వే. మీకు చెప్తాను, వీఆర్ నాట్ ఇన్ దట్ సిచ్యుయేషన్. ఆ భ్రమలో నేను లేను. దయచేసి ఉండొద్దు. ఆత్మగౌరవం తెలుగు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే వైకాపాని కూడా వదలరండి వాళ్ళు, మంచి బ్రహ్మలో బతుకుతున్నారు. తెలుగుదేశం వేసారు 2018లో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, ఆ పాజీ అధికారిని 6గురిని పెట్టుకుని ఏ విధంగా ఆడించారు మనం చూసింది నిజం కాదా? ఐఎమ్ క్వశ్చన్ నిజం కాదా అని. అందువల్ల దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ సంజయ్ సింగ్ గారు ఎంత అద్భుతంగా మాట్లాడారు పార్లమెంట్లో, అమరావతికి అవుట్రేట్ సపోర్ట్ చేస్తున్నాను, మోసపోతున్నారు వాళ్ళు ఇవ్వట్లేదు, దారుణంగా స్పష్టంగా చెప్పాడు ఆయన. వాళ్ళ కళ్ళు తెలుసుకోవా? చప్పట్లు తెచ్చుకున్నారు. దేనికి చప్పట్లు తెచ్చుకుంటున్నారు? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మా రేణుకా సోదరు గారు మాట్లాడారు, కొంత ఏదో నోటి దురద ఆవిడకి ఉంటుంది కాబట్టి అమరావతి అనేది మాట్లాడరా అనేది సరిగ్గా మాట్లాడాల్సింది. అది కూడా ఆవిడకి మాట్లాడకుండా అది రాంగ్ సైడ్ ట్రోల్ అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళు ఏమన్నారు? మీకు ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఏంటి? వాళ్ళ మీరు అమరావతి అనేది ఓకే, ఆవిడ కూడా ఆర్నమెంటల్ కావాల్సిన హోదా విభజన హామీలు
బిల్లు పెట్టుకునే వాళ్ళు అమెండ్మెంట్ చేయించిన వాళ్ళు ఆ అమరావతికి 15,000 కోట్లు ఇవ్వాల్సింది 4 ఏళ్ళు 60,000 కోట్లు ఇవ్వాలి కదా. దాంట్లో ఆ కూడా అమెండ్మెంట్ చిన్న అమెండ్మెంట్ పెడితే సరిపోయేది కదా. పెట్టించుకోవచ్చు. ఆల్రెడీ బిల్లులో ఏంటంటే వీళ్ళు మాట్లాడతారు, బిల్లులో పార్లమెంట్లో ఆమోదం చేసిన బిల్లులో మొత్తం పోలవరం వాళ్ళే కట్టాలని ఉంది కదా, ఇంక్లూడింగ్ R&R 150 అడుగులు 135 అడుగులు మొన్న దొంగగా మళ్ళీ బడ్జెట్లో దొంగ నికృష్టంగా పెడితే సిగ్గులేని ఈ ఎంపీలందరూ ఇప్పుడు చేస్తున్నాను, సిగ్గులేని ఎంపీలు ధైర్యం ఉంటారండి మీ ఎంపీలందరూ మాట్లాడుకుందాం. మీకు నిజాయితీ నిబద్ధత పట్టుంటే ఛాలెంజ్ చేస్తున్నా. మీ 35 మందికి లేఖ రాశా రాష్ట్రం అంతా నేను తిరిగాను, జేడి లక్ష్మణ గారు వచ్చారు, వామపక్ష పార్టీలు వచ్చారు, మీ అందరికీ బహిరంగ అన్ని నేను విజ్ఞప్తి చేశాను. 2 ఎంపీలు స్పందించారు. ఒకరు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా దాని పరంగా అతను మిథున్ రెడ్డి గారు స్పందించారు. నిన్న వారి గురించి మాట్లాడారు. మిగతా 33 మంది గాడిదలు కాస్తున్నారు నేను అనలేదు. పవన్ కళ్యాణ్ గారు హోదా విభజనాల గురించి మాట్లాడారు. అసలు పోలవరం పూర్తిగా వాళ్ళు కట్టాలంటే వాళ్ళు బడ్జెట్లో డెడ్ స్టోరేజ్ చేస్తే దిక్కు మొక్కు లేకుండా కూర్చొని చప్పట్లు తలుచుకున్న భజన వీరభజన చేస్తారు. ఆదా ఉత్తర భారతీయ జనతా పార్టీకి గుమ్మ వ్యాపారులకి. రేపు పొద్దున్న దీన్ని చేస్తే మీరేం చేస్తారు? నేను మాట్లాడింది నిజాయితీతో నిబద్ధతతో ఏ రోజు కూడా కాడి పడేయకుండా మాట తెప్పకుండా మడం తెప్పకుండా ఉన్న మనిషిగా మాట్లాడుతున్నా. 2019 ముందు కంటే కూడా అంత ముందుకంటే ఆ తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం. 26 జిల్లాలు పెట్టాం, 100 మంత్రులను, కేంద్రం నిర్మలా సీతారామన్ గారిని, గడ్కరీ గారిని, మంత్రుల్ని, మన్సుఖ్ మండవే గారిని, గిరిరాజ్ కిషోర్ అందరినీ కలిసి వచ్చాం. నీతి ఆయోగ్ని కలిసాం, 100 మందితో ధర్నాలు చేసాం, అన్ని విధాలుగా చేసాం. 90% మీడియా చూపించలేదు. పదే చెప్పాల్సి వస్తుందండి. అది ఏమైపోయింది. ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇది సరిగ్గా 22 గంటల క్రితం ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడదాం. నెక్స్ట్ సబ్జెక్ట్ గ్యాస్, దీని గురించి మాట్లాడాం. నేను తిరుగుతాను ఉన్నాం. 99% మీడియా చూపించకపోతే నేను బాధ్యం కదా. అటో ఇటో ఉండాలి, స్వప్న రీత్యాలు ఉండకూడదా? ఆ వ్యక్తిగతంతో నేను మాట్లాడుతున్నా. అమరావతికి నిజాయితీగా నిలబడ్డవాడిగా మాట్లాడుతున్నా. వీళ్ళందరూ దాన్ని వ్యతిరేకించే వాళ్ళ డ్యాన్సులు మార్చుకోవచ్చు, స్టాండర్డ్గా ఉన్నవాడిగా మాట్లాడుతున్నా. ఇవాళ చెప్తున్నాను, పార్లమెంట్లో మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ఒక కండిషన్ యాడ్ చేసి ఉండాల్సింది. వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఇది మార్చాలంటే కోర్టు విల్ కమ్ అండ్ రెస్క్యూ. ఐఎమ్ టెలింగ్ యూ. ఇవాళ జగన్ గారి బారి నుంచి రక్షించుకున్నాక ఇది చేశారు. గుమా వ్యాపారుల బారి నుంచి రక్షించుకున్నాక ఆంధ్రప్రదేశ్ భావితరాలు ఇప్పుడు అమరావతి ఇంపార్టెంట్ అండి. నో సెకండ్ థాట్ ఇన్ దట్. మోస్ట్ ఇంపార్టెంట్. 15 లక్షల మంది యువత పారిశ్రామికవేత్తలు అయ్యి తమకే, తమ కుటుంబానికి, తమ ఊరికి, ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకొచ్చి దేశాన్ని సంపద సృష్టించే దమ్ముతో పారిశ్రామికతలు ఉండాల్సింది. ఆ గుజరాతీ మార్వాడి వ్యాపారుల దగ్గర కాళ్ళకు ముఖ్య వాళ్ళ దగ్గర సెక్యూరిటీ గార్డ్ చేయాలా? ఆ 15 లక్షల మందికి ఉండే ఆ కండిషన్ ఎందుకు పెట్టలేకపోయారని అడుగుతున్నాను నేను. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, అది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, సరే నేను వస్తున్నాను. ఇవాళ మీ మావి గారిని ఏదో మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఉంటాయి. ఇది మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో మాట్లాడిన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే కాస్ట్ 12,000 13,000 రూపాయలు ఎందుకు అవుతుంది ఎస్ఎఫ్టీ కానీ. ఇవాళ అది సెక్రటరియట్ కాదు, సెక్రటరియట్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ కలిపి 4,687 కోట్లు అప్రాక్సిమేట్లీ. ఇంతకుముందు 2,500 కోట్లే. 69 లక్షల ఎస్ఎఫ్టీ అంట దాదాపుగా. అటు రీచెక్ దట్ 54 లక్షల 69 లక్షల ఎస్ఎఫ్టీ అంటున్నారు. ఏది అన్ని హెచ్ఓడీలు అక్కడే ఉంటాయి. హైదరాబాద్ సెక్రటరియట్లో అన్ని హెచ్ఓడీలు తీసుకురాలేదు. ఓకే అండి. సెంట్రల్ విస్టా కడుతున్నారంటే పార్లమెంట్ భవనం వేరు, సెంట్రల్ విస్టా అంటే నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ అన్ని కలిపి కడుతున్నారు. అక్కడ ట్యాక్సెస్ మొత్తం తక్కువ ఉంటాయి, సబ్సిడీ ఉంటాయి, అది వేరే సంగతి. తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 672 కోట్లను మొత్తం ఇది 1,100-1,200 కోట్లు అయిందని అంచనా. దానికి మిగతా ఈ ఫర్నిచర్ అన్నీ కలిపి అంటే 10 లక్షల ఎస్ఎఫ్టీకి ఎంత పడిందండి? మా అడుగుతున్నా, 10 లక్షల ఎస్ఎఫ్టీ ఎంత పడింది? 11,000 పడింది కదా చిల్లర. 10,000 నుంచి 11,000 అప్రాక్సిమేట్లీ. 69 లక్షల ఎస్ఎఫ్టీకి 4,687 కోట్లు అంటే ఎంత పడుతుంది? ప్లస్ కన్స్ట్రక్షన్ ఇది కాస్ట్, మీకు ఏసీ కండిషన్స్ మిగతా అన్నీ కలిపి దాదాపు 6,000 కోట్లు 7,000, అది కూడా 12,000 పడవచ్చు. 13 ఇంకా కొంచెం పెరిగితే. ఇవాళ తెలంగాణ సెక్రటరియట్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. నేను దాంట్లో ఇంకా కొంచెం అన్వైర్ రూమ్స్ ఉండాలి, లేకపోతే ఎంప్లాయీస్కి ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ రెక్టిఫై చేసి సెక్యూరిటీకి అనుగుణంగా ఇది కడతా ఉన్నారు. అది ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వివరణివ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన న్యాయమైన ప్రతిపక్ష నాయకుడి కింద. ఎస్, ఆయన 39.37% ఓట్లు వచ్చిన ప్రతిపక్ష నాయకుడు, హోదా ఇచ్చి ఉండకపోవచ్చు. ఆయన అద్భుతంగా నిలబడి పోరాడాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయన ఎంత గొప్పగా ప్రపోజిషన్ గట్టిగా ఉంటే అది రాష్ట్రానికి అంత మంచిది, ప్రజలకు మంచిది. ఆయన పార్టీ ఉంటుందా అధికారంలోకి వస్తే నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఆయన బాగా ఆయన చక్కగా మాట్లాడాలని కోరుకుంటున్నాం. డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు అనుకుంటున్నాం. ఇది కూడా చక్కగానే మాట్లాడారు ఆయన. వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు తప్పించుకుని ఎవరు ఏం మాట్లాడతారు? 24 గంటలు వాళ్ళు తిడతాం, వాళ్ళు సైకో అంటాం. ఆ విషయంలో మాత్రం చెప్తున్నానండి. అయిపోయింది. రెండో విషయం, ఇక జగన్మోహన్ రెడ్డి గారిలో పాత జగన్మోహన్ రెడ్డికి వచ్చేది కక్షాదింపు మెంటాలిటీ. ఎలాగంటే ఆయన ఆ నవరత్నాలు ఆయన అమలు చేసుకుంటా, దశరత్నం తీసుకుని ఆయన పని ఆయన చేసుకుని హోదా విభజన హామీలు సాధిస్తే అధికారంలో 20-30 ఏళ్ళు ఉండేవారు.
ఇలాగా ఆయనలో ఒక అపరిచితుడు బయటకు వచ్చినట్టు వచ్చి ఆ కక్షాదింపు అమరావతి మీద కక్షాదింపు పెట్టారు. ఏ సెక్షన్ వదల్లా అదే ఆయన లాస్ చేసింది. ఓకే, నేను చెప్తున్నాను ఇవాళ కూడా విజయవాడలో జరిగిన వరదల విషయంలో డిజాస్టర్గా ఫెయిల్ అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సత్యం ఇది. నీటిపారుదల శాఖ రెవెన్యూ శాఖ ఇన్ఫామ్ చేయలేదు. చేస్తే ఎందుకు 14 గంటలు నీళ్ళు వచ్చి సింగనగర్లో రావడానికి 14 గంటలు ముందు వచ్చే నగరం ముందు రావచ్చండి, టైం ఉంటుంది. అక్కడ తెలుగుదేశం అధికార ప్రతినిధులు పొద్దున అడిగారంట 6 గంటలైంది నీళ్ళు వచ్చేది ఉన్నాయి తగ్గిపోతాయని చెప్తారంట. ఆ గట్టి తెగిపోతే ముందరాళ్ళకి 14 గంటల టైంలో వాళ్ళందరినీ వాళ్ళ తల్లిదండ్రులు 80 ఏళ్ళ వాళ్ళందరినీ వేరే సురక్షిత ప్రాంతాలు తరలిస్తారు. అక్కడ పీడబ్ల్యూడీ కౌన్సిల్ గుంటూరులోని అనేక చోట్ల మంది తరలించవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. యాంపుల్ టైం 15 గంటలు. అలాగే ఒక్కొక్క అంతస్తు మునిగిపోయేంత వరకు ఎందుకున్నారు అక్కడ అసలు? అది సింగనగర్లో ఇదంత దుర్మార్గం కదా అని మాట్లాడారు. అది గట్టి తెగిపోయింది, గేట్లు ఎత్తుతున్న డిఈ ఇచ్చిన అధికారి వివరణ ఉంది. మాట్లాడి మరి ఏమైందో ఇలా ఒకసారి అనుకుంటా, అది ఎలా అనగానే జుట్టెలా మారిపోద్ది. నేను సరదాగా అన్నానండి, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్ ఆర్ చంద్రబాబు నాయుడు గారు. ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీథింగ్ పర్సనల్, నేను విధానపరంగా మాట్లాడుతున్నాను. కానీ ఒకసారి ఆయన చంద్రబాబు ఇంటిని కాపాడటానికి ఇది తీశారు, దీనికి నేను మోకాలికి పోటుకుంటే లింక్ పెట్టారు తుస్మంది. అలాగే చక్కగా వర్కౌట్ చేసుకొచ్చి ఆయనలో కక్ష వేరే మనిషి బయటకు వచ్చేస్తాడు. ఇవాళ మావి గన్ అన్నారు. ఈ గన్న ఏంటో జగన్ ఏంటో నేను మళ్ళీ చెప్పకూడదు, మీకు చెప్పే కదా ఇందాక. చెప్పండి సార్. కాదు అందరూ నెంబర్ ఆఫ్ రాష్ట్రం అంతా కూడా శ్రీకాకుళం నుంచి దెందులూరు నుంచి ఒంగోలు దాకా, తర్వాత ఏమో కడప నుంచి పులివెందుల దాకా, తాడేపల్లి నుంచి ఇవన్నీ వచ్చేస్తున్నాయి. తలుచుకుంటేనే వాళ్ళ ట్రోలింగ్ చూస్తే నవ్వు వచ్చి భీకరంగా అసహ్యంగా ఎబ్బెట్టుగా ఉన్నాయి, బూతులు వస్తున్నాయండి. అలాగ తప్పు అలా చేయకూడదు. కానీ నేను అంటున్నాను ఈ జగన్ ఏంటండి, మావి గన్న ఏంటి, మా జగ్గపేట కలిపితే జగ్గపేట కూడా కలపాలని చెప్పారండి పక్కనే. మచిలీపట్నం నుంచి విజయవాడ, జగ్గపేట, గుంటూరు జగన్, మావి జగన్. అందుకని ఇంకొక ఐడియా మీరు చూసారు కదా, రైలు ఇప్పుడు వెళ్తా ఉంటుంది. అవును సార్. ఈ గొడవ అంతా ఎందుకని చెప్పి మావి గుంట జగన్ అని, అంటే గుంట జగన్ అంటారు, మావి గుంట జగన్ అని చెప్పి ఈ ట్రైన్ ఒకటి తీసుకుంటారు. ముందేమో 3MC ఆఫీస్ ఉంటుంది, 3CM ఆఫీసు, 3 రాజధాని. ఇప్పుడు కూడా రాజధానిలే. మీరు 3 విషయాలు మర్చిపోకూడదు జగన్ గారి విషయంలో. ఆయన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 3 రాజధానులు అద్భుతంగా డెవలప్ చేశారు. మీలాంటి వాళ్ళు కొంతమంది తెలియక, ఇంకా కొంతమంది అజ్ఞానంతో కొట్టుమిట్టి వాళ్ళకి ఆయన యొక్క గొప్పతనం అర్థం కావట్లేదు. మీ ఎందుకు రాజధాని 3 రాజధానులు అద్భుతంగా డెవలప్ చేశారని చేయలేదని మీరు అంటారు. ఎక్కడెక్కడ సార్ చెప్తే జనాలు తెలిసి ఉండకపోవచ్చు, వాళ్ళు ఒక పొలిటికల్ దాంట్లో ఉండొచ్చు, చేయకపోవడం ఏంటి. 3 రాజధానులు అద్భుతంగా డెవలప్ చేశాడు ఆయన. ఒకటేమో ఈ ఆంధ్రప్రదేశ్ మీద కక్ష తెచ్చుకుంటే రాజధాని మీద ఏమీ తెలియదు, కానీ ఒకటేమో అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ కుదేరు అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసారు, డెవలప్ అయింది. రెండోది రాజధాని బెంగళూరు, మూడోది చెన్నై. రాయలసీమలో ఉన్న బెంగళూరు వెళ్ళి వాళ్ళ శక్తి నుంచి లేకుండా బాగా డెవలప్ చేశారు. మిగతా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి ట్రైర్ మన బ్రహ్మాండంగా పెరిగిపోయింది. తమిళనాడు వెళ్ళారా? మిగతా వాళ్ళు చెన్నై, నెల్లూరు మన నెల్లూరు ఉంటారు కదా ఆఫీస్ అధ్యయనంలో సార్, ఎప్పుడో ఉండేవారు కదండి ఓపెన్ కదా. తగ్గల నుంచి 3 రాజధానులు డెవలప్ చేస్తే జగన్ కళ్ళు ఉండి చూడలేని వాళ్ళకి అర్థం కాదు ఇది. అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని అద్భుతంగా డెవలప్ చేశాడు. దెబ్బ కొట్టి ఇది సత్యం. ఇప్పుడు మళ్ళీ 3 రాజధానులు ఆయన పెట్టారు కదా, అలా కర్నూలు, విశాఖపట్నం అది అని అన్నారు. ఇప్పుడు కర్నూలు మధ్యలో ఎత్తేసారు. ఎవడ మాట మేము మాట మార్చాం ఆయన మాట మార్చారా? కర్నూలు అసలు హైకోర్టు ఎందుకు ఎత్తేసారంటే అఫిడవిట్లో కర్నూలు ఎత్తేసామని రాశారు. అదేంటది? ఇప్పుడేమి విశాఖపట్నం ఎత్తేసారు. అంటే నిన్న వాళ్ళు వీరాభిమానులు కొంతమంది బయలుదేరారు. వాళ్ళు నిన్న రాత్రి వరకు కొంచెం చెప్పారు. తర్వాత స్వతంత్ర గురించి తెలకపల్లి రవి గారు కానీ, లేకపోతే సరే ఆ పేటీఎం ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చెప్పినా అనవసరం కానండి, వాళ్ళ ఇష్టం. మిగతా వాళ్ళు చెప్పారు అయ్యో ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, నవ్వారు, అంత అయిపోయింది. రాత్రి నుంచి ఆదేశాలు ఏమి వచ్చినాయి మొత్తం పత్రికలు బయట కూడా ఫుల్ రైట్గా జనం ఏనోళ్ళ కొడియాడుతున్నారు, అద్భుతమైన ఇదని మొదలెట్టారు. నేను రాత్రి చెప్పిన వాళ్ళే పొద్దున్న ప్లేట్లు మార్చేశారు, లేకపోతే ఊరుకోరేమో, మళ్ళీ ప్యాలెస్లో పిలుస్తారేమో. అది కాదు నేను అడుగుతున్నాను, ఏంటండి నాకు అర్థం కాదు. ఆయనకి ఎవరో దిక్కుమాల సలహాలు దొరికారు. ఆయన అద్భుతంగా నేను చెప్తున్నాను, గట్టిగా పరిపాలన చేసి ఒక స్థిరత్వం చేసే పరిపాలన చేసే గలగా సత్తా ఉంది. నేను చెప్తున్నాను, మాట నిలబెట్టుకుంటున్నాం. కానీ లోపాలు ఒకటి ఉండొచ్చు, గట్టిగా చేసే సత్తా ఎవరు ఇష్టపడిపోయినా నాన్నగారి లో మాట నిలబెట్టుకునే తత్వం చాలా వరకు ఆయనకు వచ్చింది. కొన్ని పోనివ్వండి, అంతా రావు కదా. అలాంటిది ఓ చక్కటి పరిపాలన చేసుకునేది, ప్రతిపక్ష నాయకుడికి అద్భుతంగా వ్యవహరించే స్థాయిని కోల్పోయి కమెడీగా చేసుకుంటాం ఏంటండి, నాకు అర్థం కాదు. ఇవాళ మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటున్నారు, వేరే ఫ్యాన్స్ 3 రాజధానులు మా అన్న మాట మార్చుకోలేదు, మీరే మాట ఏం రాజధానులు అన్న, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 రాజధానులు అన్నారు. ఓ నాయనో నువ్వు మీరు అసలు మారరా బాబు, ఇది అయిపోయింది. ఇంకోటి కూడా ఉందండి దాంట్లో,
విచిత్రంగా ఏంటంటే శివరామకృష్ణ కమిటీని జగన్ గారితో సహా వాళ్ళందరూ అద్భుతంగా మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఏం చెప్పారు తెలుసండి, మేము రాజమండ్రి కావాలని కోరుకున్నాం. ఎందుకని చెప్పండి, అక్కడ డీ గ్రేడ్ ఫారెస్ట్ యాంపుల్గా ఉంది, ఎక్కువ ఉంది, ఎంత కావాలంటే అది కోరుకున్నదాకా ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది, కాబట్టి నేషనల్ హైవే ఉంది, మెయిన్ రైల్వే లైన్ కూడా పక్కన ఉంది. ఇప్పుడు దీనిలాగా అమరావతి లోపల కూడా లేదు, రైల్వే లైన్ కూడా మెయిన్ రైల్వే లైన్ కూడా పక్కనే ఉంది, కలకత్తా టు చెన్నై రైల్వే లైన్ కూడా పక్కనే ఉంది, వాటర్ యాంపుల్ ఉంది, ఆ రాజధాని మధ్యలోంచి పోలవరం కాలువ వెళ్తుంది, అద్భుతంగా ఉంటుంది అనుకున్నాం. కానీ మా సదాశివరెడ్డి గారు, మా ప్రొఫెసర్ గారు, మా ఉపాధ్యక్షులు వీళ్ళందరూ అనంతపురం నుంచి అన్న ఈ ఏడన్నా నువ్వు తీసుకెళ్ళి అక్కడ పెడితే మేము ఎక్కడ రాజమండ్రి ఈ గోదావరికి పైన పెట్టారు ఏంటన్నా, గోదావరి కింద కూడా కాకుండా అంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నేను చూశాను, ద క్యాపిటల్ షుడ్ బి సెంటర్ ఆఫ్ ద స్టేట్ అన్నారు. అదేంటి మా రాజమండ్రి దెబ్బ కొట్టి తిట్టున్నారు అనుకున్నాను నేను. ఇట్ షుడ్ బి హ్యావ్ యాంపుల్ వాటర్ అన్నారు, యాంపుల్ ఉందనుకోండి, ఇట్ షుడ్ హ్యావ్ 30,000 ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్, 30,000 ఏకర్స్ కావాలన్నారు, గవర్నమెంట్ ల్యాండ్ అన్నారు. కానీ గుంటూరు విజయవాడ మధ్య 30,000 ఏకర్స్ దొరకదు. అవును, ఎక్కడ ప్రభుత్వం చెప్తున్నాను నేను అసలు. కానీ ఆయన బాగా మాట్లాడారు. సరే చంద్రబాబు నాయుడు గారు కింద తీసుకొచ్చి కృష్ణానది కింద పెట్టారు. హిందూపురం నుంచి అక్కడికి వచ్చే దూరం కంటే ఇక్కడి నుంచి ఇచ్చాపురంకి వచ్చే దూరం ఎక్కువ ఉంది, ఓ 50 కిలోమీటర్లు అయినా సరే సెంటర్లో ఉంది. అయిపోయింది. అందులో శ్మశానం అన్నారు కొంతమంది, దాంట్లో భూమి మునిగిపోతానే అన్నారు. ఈ శ్మశానంలోనే మునిగిపోయే చోట్ల తీసుకొచ్చి 50,000 మందికి ఇచ్చి వాళ్ళని చంపేయాలని కుట్రలు చేశారు. మరి మీరు పట్టాలు ఎలా ఇచ్చారు? అంటే ఏం లేదు, పట్టాలు ఇస్తే రేపొద్దున కూలిపోవాలి, కూలిపోయిన తర్వాత శ్మశానం కాబట్టి అర్ధరాత్రి ఫోన్లతో మెలుగు వచ్చినప్పుడు ఫోన్లతో మాట్లాడుకోవాలి దెయ్యాలతో. ఏందండి ఇది? లేకపోతే ఆత్మలతో కూడా మాట్లాడతారు కాబట్టి మాట్లాడుకోవడానికి అనువుగా శ్మశానాలు పెట్టారు. ఎక్కడో ఆ అమరావతి బుద్ధుడి బొమ్మ 29 గ్రామాలకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఫోటోలు వేసుకొచ్చి ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. 11 లక్షల కూసెక్కులు వచ్చినా అక్కడ 29 గ్రామాలు ఒకటి కూడా మునగలేదంటే ఒక నుంచి ఒక ఊరికి వెళ్ళే దాంట్లో నీళ్ళు వచ్చిన ఆ రోడ్డును చూపిస్తారు. అసలు మద్రాసు ఎలా మునిగిపోయింది, చెన్నై ఎలా మునిగింది, హైదరాబాద్లో ఒక గట్టి వర్షం పడితే మీకు అక్కడ ఎన్ని కార్లు ఎలా తేలి ఆడుతున్నాయి. అసలు బొంబాయి సంగతి సౌదీ అరేబియాలో వరదలు వచ్చినాయి అంటే మనకి అలా లేదు. ఆ కొండవీటి బాగా ఏదో ప్రాజెక్ట్ కట్టారు. ఇంకా ఈ మధ్యన వెస్ట్ యాక్సెస్ రోడ్ వేసిన తర్వాత వెస్ట్ రోడ్ బైపాస్ అక్కడ మొత్తం నీళ్ళు ఆగిపోయి కొన్ని ఇబ్బంది అయింది. అది సరి చేసుకుంటారు అని తర్వాత సంగతి. దాని మీద పడి ఏడుస్తారు ఏంటంటే నాకు అర్థం కాదు. 24 గంటలు ఇంకో పని లేదా? రాష్ట్రానికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఉన్నాయి, దాన్ని నిలదీయాలి. మహిళల మీద అత్యాచారం జరుగుతుంది, దాని మీద నిలదీయాలి. ఆంధ్రప్రదేశ్కి అన్నిటికంటే ముఖ్యంగా ప్రత్యేక హోదా విభజన హామీలు కావాలి. దీనికోసం ఈయన ఆత్మత్యాగం చేసి ఎందాకైనా ఎందాకైనా వెళ్ళారో ఎక్కడి దాకా బెంగళూరు వెళ్ళారో తెలియదు, కానీ నాకు అక్కడ ఆగిపోయి ఉంది. మోడీ గారు అంటే భయం వణుకు ఒక్కొక్కరికి, ముగ్గురికి. వాళ్ళ మొదటి బాధ్యత చంద్రబాబు నాయుడు కదా, రెండో బాధ్యత ఉత్తరాది సనాతన మనువాదిగా మారిపోయిన అయింది, రెండో అయింది. మూడో బాధ్యత ప్రతిపక్ష నాయకుడి కింద అయింది కదా. ఎవరేం కాదనుకున్న ప్రతిపక్ష హోదాలు అయిపోయినా అందరికి ప్రతిపక్ష నాయకుడు ఆయనే. 39.37 చిన్న గట్టి నాయకుడు. నా అడుగుతున్నాను ఏంటంటే ఇది నాకు అర్థం కాదు. సరే శివరామకృష్ణ గారు అన్నారు, శివరామకృష్ణ కమిటీ అద్భుతంగా చెకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. శివరామకృష్ణ గారు ఏం చెప్పారు తెలుసా? ఆ దిక్కుమాల దుర్బుద్ధితో ఇచ్చిన రిపోర్ట్లు ఏముంది తెలుసా? కుట్రలతో కాంగ్రెస్ పార్టీ బ్యాచ్ చిదంబరం గారనే ఆంధ్ర వ్యతిరేకి వేసిన కమిటీ అది. దాంట్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు తమిళనాడు దగ్గరగా మద్రాసు దగ్గర ఒక రాజధాని ప్లాన్ చేయబోతున్నారు. రెండోది అక్కడున్న ఉన్నతాధికారి దోనకొండ అడవుల్లోకి తీసుకెళ్ళి అక్కడ పెడదాం అనుకున్నాను. నీళ్లు ఏమి లేదు, 50,000 ఎకరాలు చెప్తున్నానండి. ఒక అధికారి దుర్మార్గాలు చేశాడు. ఒక రాజకీయ నాయకుడు ధైర్యంగా మాట్లాడి నేను ఫోన్ చెప్పగానే ఆయన కౌంటర్ చేశారు. ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లారు, జాగ్రత్త పడి ఏర్పాటు చేసుకున్నారు. సరే మరి రాజమండ్రి కాకపోయినా కింద ఇక్కడ చేసుకున్నారు. ఇవాళ శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పాడు తెలుసా అండి? అందులో ప్రతి దాంట్లో పాయింట్లు ఉంటాయి. ఉన్నతాధికారి రాసిన దాంట్లో మంచి పాయింట్లు స్టడీస్ ఉండొచ్చు, కానీ మిగతా జిస్ట్ కావాలి కదా. శివరామకృష్ణ అదే చెప్తాను. అందుకని ఆయన ఏం చేశాడంటే విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలలో ఒక్క రాజధాని సంగతి నుంచి హెచ్ఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కార్యాలయం కూడా పెట్టకూడదని తీర్మానం చేశారు. మీకు అర్థమవుతుందా? ఎక్కడ పెట్టాలంటే పులిచింతల లాంటి ప్రాంతాలతో పెట్టుకోవచ్చని. ఓ నాయనో పులిచింతలో కాఫీ షాప్, టీ షాప్ కూడా ఉందరా బాబోయ్, నాయనో నువ్వు ఎక్కడ దొరికావా, నువ్వు నీ నిపుణులు ఏంటారు బాబు అంటే అది అయిపోయిన తర్వాత తూచి మేము ఏం తూచి నీకు రిపోర్టా? విజయవాడ, గుంటూరు, తెలంగాణ ఎక్కడా కూడా హెచ్ఓడి కూడా పెట్టకూడదు. అక్కడ అటవీ ప్రాంతంలో ఉండి సరిగ్గా కాదు. పులిచింతల పేరు చిన్న కుగ్రామం, కాఫీ ఉండదు, వెళ్ళడానికి దారిలో లేవు అక్కడికి. అక్కడంటే హెచ్ఓడి పెట్టాలనేది అదొక రిపోర్టా? ఆ రిపోర్ట్ గొప్పది. ఈ గుంటూరు దీంట్లో పెట్టకూడదని చెప్పింది జగన్ గారు. ఇప్పుడు ఏదో ఒక స్టాండ్ మీద ఉండాలి కదండి. ఇవాళ ఏం మాట్లాడతారు? ఈ 3 అన్నారు మళ్ళీ. అదేంటి శివరామకృష్ణ కమిటీస్ వ్యతిరేకం కాదు, మేము సపోర్ట్ అన్న మనిషి వాళ్ళు ఏమి రాజధాని పెట్టకూడదు, హెచ్ఓడి కూడా పెట్టకూడదని మళ్ళీ ఎలా సపోర్ట్ చేస్తారు? ఆ సిద్ధాంతం ఉందా, వ్యవహారం ఉందా, వాక్యం ఉందా, అసలు కన్సిస్టెన్సీ ఉందా? వీళ్ళు రాజకీయ నాయకులా?
చంద్రబాబు నాయుడు గారికి కూడా కన్సిస్టెన్సీ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద 4 మాటలు మార్చి 4 డ్యాన్లు చేశారు. అందుకే నేను అన్నాను, కొత్త రాజకీయం రావాలంటే 30 సంవత్సరాల రాజకీయ అవినీతి మకిలి అంటని కొత్త యువతరం వచ్చి రాష్ట్రంలోనూ 2 రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ అధికారులు రావాలని కోరుకున్నాను నేను, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ ఇది కామెడీగా ఉందండి. మావి కన్నా పేర్లు వదిలేండి, మనకు నవ్వుతారు జనం, అంతా అసభ్యంగా ఉంటుంది కొంచెం చోట్ల. అంటే ఏ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళలేని దరిద్రమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. మీరు ఆ దరిద్రం అనొద్దండి, దయచేసి దరిద్రమైన పరిస్థితి. దరిద్రం అంటే పాపం వాళ్ళందరూ ఫీల్ అవుతారు. ఒక దిక్కుమాలిన చెత్త బానిసత్తుందని చెప్పండి కనీసం. దరిద్రం అంటే కొంచెం గౌరవమైన పద్యాలు వాళ్ళకి. రాష్ట్రాన్ని బానిసత్వానికి తీసుకెళ్తారు వీళ్ళందరూ. ఎవరన్నా ఒక్కళ్ళని ఆంధ్రప్రదేశ్ హోదా విభజన హామీలు వస్తే వాళ్ళకి అక్కర్లేదంట. ఆ గుమా వ్యాపారులు ఉన్నారు కదా, ఆ గుమా వ్యాపారులు 80,000 కోట్లు వాళ్ళకి బ్యాంకు లోన్ తీసుకుంటాడు. వాడి దగ్గర మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజల పొళ్ళు ఓడగట్టి వసూలు చేసిన పన్నులతో వాళ్ళకి 45,000 కోట్లు అంట ఇచ్చేది రాయితీలు. ఓకే, అసలు మా ఆంధ్రప్రదేశ్ యువతరానికి ఆ రాయితీలు, ప్రత్యేక హోదా రాయితీలు వస్తే 15 లక్షల మంది యువతరం దమ్ముండి పైకి పెరుగుతారు, ఆత్మగౌరవంతో బతుకుతారు. ఒక్కొక్కడో 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. సినిమా హాల్కి వెళ్ళి చొక్కాలు చింపుకోవాల్సిన నాయకులు చెప్పినట్టు స్టంట్ స్కూల్స్ పెట్టి ఒక్కొక్కళ్ళు ఓళ్ళో కర్రలు పెట్టి కొట్టుకోవాల్సిన పరిస్థితి, లేకపోతే బైక్ రేస్ సైలెన్సర్ పీకేసి బైక్ 24 గంటలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదండి. దమ్ముండి ధైర్యంగా 10 మందికి ఇచ్చి దేశానికి ఆదర్శంగా ఇచ్చే దమ్ము కెపాసిటీ యువతరాన్ని ఇవాళ గుజరాతీ వాళ్ళకి కావాలంటే మనం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి, గుజరాతీలు ఇండస్ట్రీ పెట్టే కెపాసిటీ నా తెలుగు పెట్టడం వస్తే వాడెవడో గుజరాతీ వ్యాపారం వచ్చాడు, వాడెవడో మార్వాడి వ్యాపారం వచ్చాడు, మొక్కుదాం వాళ్ళ కాళ్ళకు మొక్కుదాం. వాళ్ళ సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు రెడీ చేసుకోవాలా మేము? అక్కర్లేదు. ఒక నాయి బ్రాహ్మణుడు, ఒక రజకుడు లేదా ఇంకొకడు ఒక షాప్ పెట్టుకుంటే 8 రూపాయలు కరెంటు వసూలు చేస్తాను ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ మినిమం. ఓకేనండి, నేను బెజవాడలోనో ఇంకో దగ్గర నేను వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఉచితంగా ప్రజలకు మంచినీళ్ళు నేను సరఫరా చేస్తుంటే సంవత్సరాల తరబడి, దానికి మా దగ్గర 8 రూపాయల పైన 8 రూపాయలు 9.5 కరెంటు వసూలు చేస్తాను మా దగ్గర. తెలుసా మీకు? అలాంటి పరిస్థితుల్లో సామాన్యుల దగ్గర వసూలు చేసిన కరెంటు తీసుకెళ్ళి ఆ గుజరాతీ వ్యాపారికి, మార్వాడి వ్యాపారికి సబ్సిడీ ఇస్తారంట. ప్రజలు మీ పొళ్ళోడ కొట్టి వసూలు చేసిన నిధుల్లోంచి ఆ మార్వాడి వ్యాపారికి ఇస్తారంట. కాకులను కొట్టేసి గెద్దలకి ఏంటంటే దీన్ని ఏమంటే గెద్దలు కూడా కాదు, అదేదో రాబందుల కంటే భయంకరం అని అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన హామీలన్నీ గెద్దల్లా తనుకుపోయి గుజరాత్లో పెట్టుకున్న వాళ్ళకి కాళ్ళకు మొక్కుతారండి. ఏ పార్టీ అభిమానులన్నా ఎవరన్నా సరే చెప్తాను, 2019 ఆ తర్వాత ఉద్యమం చేశామన్నా గట్టిగా. మళ్ళీ నేను అడుగుతున్నా, నిజాయితీగా నిబద్ధతతో నిలబడి స్వతంత్ర వ్యక్తిత్వం మీ గుండెల్లో ఏదో ఒక మూల ఉంటుంది, ఏదో మూల మీకు స్వతంత్ర వ్యక్తిత్వం ఉంటుంది. కులాభిమానాలు, మతాభిమానాలు, పార్టీ అభిమానాలు మీరు దయచేసి ఆలోచించండి. నేను భావితరాల గురించి మాట్లాడుతున్నాను. ఈ రాజకీయ నాయకులు ఎవరికి తాబేదారులు గానో భజన పరులు కానీ ఉండాల్సిన పని లేదు. వ్యక్తిగతంగా నేను ఎవరిని విమర్శించను. విధానపరంగా గత 40 సంవత్సరాల నుంచి వ్యక్తిగతంగా నేను ఎవరు విమర్శించను. ఐ రెస్పెక్ట్ ఆల్ దీస్ లీడర్స్. దే హావ్ సంథింగ్, దే హావ్ సాక్రిఫైస్ ఫర్ ద పీపుల్. అందలాలు ఎక్కువ ఉండొచ్చు. అందువల్ల డెఫినెట్గా నేను చెప్తున్నాను, దయచేసి ఆలోచించమని చెప్తున్నా. ఇవాళ ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈ జనాలు మీకే కన్ఫ్యూజన్లో ఉన్నారు, పీక్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు కూడా తెలియట్లేదు. ఆ కక్షాది మనుషులకి అపరిస్థితుడు వచ్చేస్తున్నాడు. ఆ రాకుండా మీరు దిక్కుమాల సలహాదారులు ఎవరో దానికి కారణం అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని కూడా తోపట్ల మార్చుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఒక సమర్థవంతమైన ప్రతిపక్ష నాయకుడి కింద డెఫినెట్గా చేస్తే మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.